హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ఈరోజు మా ఇంట్లో అయితే బ్రేక్ఫాస్ట్ ఆలూ పరాటా అండి. మా బాబు అయితే క్రికెట్ కోచింగ్కి వెళ్తాడు, సో కొంచెం హెల్తీగా చేద్దామనేసి అయితే నేను పరాటా చూస్ చేసుకున్నాను. ఇట్లా ఆలు మనం బాయిల్ చేసుకొని ఇట్లా స్మాష్ చేసి పెట్టుకోవాలండి. మనము ఆయిల్ ఇట్లా స్మాష్ చేసి పెట్టుకున్న తర్వాత కొంచెం ఒక టేబుల్ స్పూన్ కారం అండి, అంటే మనం క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ కారము, ఒక పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ క్యారెట్ అయితే మనకు సపరేట్గా పిల్లలు తిన్నారు, సో ఇలా మిక్స్ చేసిస్తే హ్యాపీగా వాళ్ళు కూడా తింటారు. ఒక చిటికెడు పసుపు అండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్స్ ఇందులోనే మనం గోధుమ పిండి వేసుకోవాలండి. ఇందులోనే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనకి తెలిసిపోతుంది ఎంత పిండి పడుతుంది అనేసి తెలిసిపోతుంది. దాన్ని బట్టి అన్నీ పిండి వేసుకొని ఇట్లా ముద్దలాగా మన చపాతీ పిండిలాగానే మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, ఇట్లా ఈజీ మెథడ్ అనిపిస్తుంది అండి నాకైతే. అట్లా సపరేట్గా ఆయిల్ చేసుకొని మళ్ళీ పిండి తడుపు దాంట్లో మనం ముద్ద పెట్టి చేస్తే అంత అది ప్రాపర్గా వచ్చినట్టు అనిపించదు, బయటికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇది అయితే ఈజీ మెథడ్ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందరికీ తెలుసు ఆలు పరాటా, కాకపోతే ఇట్లా ఈజీ మెథడ్ అని నాకు అనిపించింది, మీకు చెప్పాలనిపించింది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, మీరు కూడా ట్రై చేసి పిల్లలకి పెట్టండి. ఆల్ టైమ్ ఫేవరెట్ నాకు, మా బాబుకి అయితే. మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడు, సో ఈరోజు చేశానండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మా బాబు అయితే సూపర్ అని అంటున్నాడు. ఓకే అండి, ఉంటా అండి, బాయ్.